హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హాస్టల్ చూపిస్తాను కదా మీకు. డామ్ బుక్ చేస్తే నాకు అక్కడ సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇచ్చాడు. సెంట్రల్ హీటర్స్ అన్నీ మనం ఏం టచ్ అవసరం లేదు. రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా హీటర్ ఉంటుంది. ఈ కింద పెద్ద హీటర్ ఉంటుంది, సెంట్రల్ హీటర్. యూ ఫీల్ మోర్ కోల్డ్. ఏసీలో కూడా మనకి హీట్ సర్వీస్ ఉంది. వద్దుడు కొన్ని ఐటమ్స్ అలా ఎక్కడ పడితే పడేసాను, సారీ. ఒక చిన్న సీక్రెట్ బాక్స్ లాగా ఇచ్చాడు మీకు, మీరు ఇంకేస్ ఏమైనా దాచుకోవాలనుకుంటే. ఇది నా విండో వ్యూ. ఇది ఇక్కడ నుంచి వ్యూ చూడండి. హలో బ్రో, గుడ్ మార్నింగ్. చూడండి గ్రాఫిటీ అంతా సెట్ చేశారు. ఈవెన్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ సమ్ ఏరియా సంథింగ్. నేను ఇటువరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాను. ప్రైవేట్ డామ్స్ టైప్, ఇద్దరు షేర్ చేసుకునే ప్రైవేట్ టైప్. ఇది కామన్ బాత్రూమ్. ఇది డౌన్ స్టేర్స్. ఇది అర్జెంట్గా కాఫీ తాగేయాలి. గుడ్ మార్నింగ్. యా, ఇది మన షూస్ పెట్టుకునే ఏరియా. షూస్ పైకి క్యారీ చేయడానికి లేదు. యూ హ్యావ్ టు గో విత్ ద నార్మల్ సాక్సెస్. మీకు ఏమైనా జాకెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ అవర్ రిసెప్షన్. ఇది యాక్చువల్గా మనం బుక్ చేసిన డామ్ ఏరియా. 6 బెడ్స్ ఉంటాయి కింద పైన. బయట బాల్కనీ టైప్. ఇది ఆసమ్ ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇది ఎక్కడ చూసినా సరే మొత్తం గ్రాఫిటీ. చూడండి, మొత్తం గ్రాఫిటీ, ఎవ్రీథింగ్. రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ టీవీ ఉంది, గెస్ట్ వచ్చినట్టు రిలాక్స్ అవ్వచ్చు. మీ ల్యాప్టాప్తో వర్క్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ. మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఈ పక్కన ఇంకొక అదే నిన్న టిబ్లిసీ హోటల్ అని చూపించాను చూసారా, ఆ హోటల్ ఉంది. కింద ఎవరో టూరిస్ట్ గేమ్ ఆడుకుంటున్నారు. ఓకే, ఇది ఇక్కడ వ్యూ. ఇది మన కిచెన్. హలో, గుడ్ మార్నింగ్. సారీ. ఇది మన కిచెన్. ఇది కుర్రోలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మనలాగే. ఇష్టం వచ్చింది వండుకోవచ్చు, ఇష్టం వచ్చింది తినొచ్చు, అన్నీ ఉంటాయి. క్లోత్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ ఉంటుంది. ఇంకో ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఇచ్చాడు, మైక్రోవేవ్ ఐటమ్స్ అన్నీ ఇచ్చాడు. కుక్ చేసుకోవడానికి స్టవ్. ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. హలో, ఇక్కడ మీరు చూసారా, ఎవ్రీథింగ్ దే రైట్. మనకి నమస్తే హిందీలో రాశాడు, నేపాలీ అని రాశాడు. మరి నమస్తే అని సంథింగ్. చూడండి కంటెంట్ ఎలా క్రియేట్ చేశాడు. బ్లాక్ కాఫీ. మనం ఎప్పుడైనా సరే బ్లాక్ కాఫీ అసలు అదనం. కాఫీ కావాలంటే కాఫీ, షుగర్ కావాలంటే షుగర్, ఎవ్రీథింగ్ దే హ్యావ్. యూ క్యాన్. డిఫరెంట్గా ఉంది. దీంతోపాటు ఒక చిన్న ఫ్రెంచ్ సంబంధించింది ఏదో ఉంది. మన ఇంట్లో తీపట్లాగా ఉంది ఇది. ఈరోజు ఇదే మన బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ వరల్డ్ మ్యాప్ ఉంది. లైక్ మన టూరిస్ట్ వచ్చి డిఫరెంట్ లొకేషన్ నుంచి వస్తారు కదా. ఫర్ సపోజ్ ఇక్కడ ఇండియా ఉంది చూడండి. ఇండియాలో ఎక్కడెక్కడైతే వచ్చారో వాళ్ళ నేమ్స్ రాసుకున్నారు. లైక్ హైదరాబాద్, మన తెలుగు లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, ఉదయ్ అంట సంథింగ్ ఎక్తా హైదరాబాద్. సో లాస్ట్ మనం కూడా ఇక్కడ రాద్దాం. మన వైజాగ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎక్కడి నుంచి మనం వైజాగ్ రాద్దాం. ఓకే, హౌ మెనీ పీపుల్ దే ఆర్ విజిటింగ్. సీ, ఫస్ట్ డే ఇన్ టిబ్లిసీ. ఫ్రీడమ్ స్క్వేర్, లిబర్టీ స్క్వేర్ అనేది గవర్నమెంట్ బిల్డింగ్స్తో సరౌండ్ అయి ఉందన్నమాట. అసెంబ్లీ ఇది.
ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ ఇంపార్టెంట్ బిల్డింగ్ అనమాట. ఇక కింద కూడా చాలా సోవనీర్స్, రెస్టారెంట్, బోల్ట్ మీకు చెప్పాను కదా, ఇది కూడా బోల్టే, ప్రొవైడెడ్ బై బోల్ట్. పైన స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని యాక్టివేట్ చేసుకొని అకార్డింగ్ టు ప్రైస్ అంతా ఉంటుంది. పీపుల్ ఆర్ హియర్ మోస్ట్లీ రష్యన్స్, యుక్రెయిన్ పీపుల్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు. స్టార్టింగ్ మై టిబ్లిసీ ఎక్స్ప్లోరేషన్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ సిటీ. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. ఐఫోన్ వన్ డిఫరెంట్ స్టాట్యూ. ఇక్కడ నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూశాను, జార్జియన్ లాంగ్వేజ్లో ఉంది. వాట్ ఈజ్ సేయింగ్, మై హార్ట్ స్టిల్ హర్ట్స్ యూ, ఇన్ ఫ్యూచర్ ఈవెన్ మోర్. తను ఏం చెప్తున్నాడంటే నా హార్ట్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది, ఇన్ ఫ్యూచర్ ఇంకా హర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. డిఫరెంట్ ఉంది తన స్టాట్యూ అయితే. తన బియర్డ్ స్టైల్ కానీ సాడ్గా పెట్టి ఫేస్, చిన్న పీజే నోట్ పెట్టాడు దానిపైన. ఈ ఏరియాలో స్టాట్యూ కొంచెం అట్రాక్ట్ చేసింది అనమాట. సెపరేట్ దీనికి ఒక వే పెట్టి గుడ్. Guys, ఇది piece of bridge. It's connecting from one location to another location. Just if you want to travel from this direction to that direction, bridge for the pedestrians. They named it as Bridge of Peace. This bridge represents for peace and honor. బాగుంది, నిజంగా పీస్ వస్తుంది ఈ ఏరియాలో. ఇదే బ్రిడ్జ్ ఆఫ్ పీస్. మీరు చూస్తే లొకేషన్ పైనుంచి ఎలా ఉందో. ఇప్పుడు ఇటు పక్క నుంచి వచ్చాను నేను. ఎలా ఉంది అంటే లైక్ ఒక డిఫరెంట్ వైబ్ని క్రియేట్ చేసింది ఇక్కడ. బ్రిడ్జ్ పైనుంచి కిందకు చూస్తే యూ ఫీల్ లైక్ ఓ మై గాడ్, ఐఎమ్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ అన్నట్టుంది. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వీళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న గ్యాంబ్లింగ్స్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైక్ గ్యాంబ్లింగ్ కాదు, బట్ దే ఆర్ చార్జింగ్ మోర్. మీరు అక్కడ కిందకి వెళ్ళి అక్కడ బోట్ తీసుకొని ఇచ్చేస్తే ఇంకా తక్కువ అవుతుంది. వాట్ దే ఆర్ సేయింగ్, హాఫ్ అన్ అవర్ బోట్ ట్రిప్, అక్కడ నుంచి వాటర్ ఫాల్ అవుతుంది, అక్కడ తీసుకెళ్తాం. సో ఇప్పుడు మీరు ఒక బోట్ వస్తుంది చూసారా, సేమ్ అలాగే బోట్ రైడ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు 60 లారీ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ ఇది. ఇదిగోండి బోట్ వెళ్తుంది చూడండి. పెయింటింగ్ టైప్ ఏదో ఉంది. మన ఫేస్కి తను పెయింటింగ్ చేస్తుంది. ఇక్కడ సంథింగ్ ఏదో సెల్ఫీ 360 డిగ్రీస్ సెల్ఫీ వీడియో బూత్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ 360 డిగ్రీస్లో మనం ఒక టైప్ ఆఫ్ వీడియో క్రియేషన్ చేసుకోవచ్చు మనం. హౌ మచ్? సారీ, 1 person. How long it will take the video? You tell me stop, I'm stop. Music your choice. Okay. 1 minute, 2 minutes. So how you will give the footage? What? The footage how you will give? Your phone is here. Okay. Your phone is recording. దీనికి ఫోన్ అటాచ్ చేసుకొని మన 360 డిగ్రీస్లో మన వీడియో తీస్తుంది అనమాట. బాగుంటుంది. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మొత్తం, ఈ లైటింగ్, ఈ సన్ లైట్. 30 లారీస్ అన్నాడు. ఇక్కడ గోల్డెన్ బోట్ అని ఒకటి ఉంది. 60 లారీస్ మనకి ఉంటుంది బోట్ వ్యూ. 6 కిలోమీటర్స్ 30 minutes ట్రావెల్ చేస్తాం మనం. అందులో మనకి కాఫీ ఫ్రీ, టీ ఫ్రీ, వైన్ ఫ్రీ. మనకి మీకేం కావాలంటే అది మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దిస్ ద గై. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ టు దిస్ వన్? ఎక్స్ప్లెయిన్, టెల్ మీ సంథింగ్. యా, టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ టూర్. అబౌట్ టూర్. యా. Central one person. 6 kilometers. Wine, coffee, chai, tea, no money. India music, no money. 6 kilometers. 1 hour. ఓకే, సో చెన్నై. Because with the photo, no money. మనం ఏ సాంగ్ అని పెట్టుకోవచ్చు, ఆ బోట్ మీద ట్రావెల్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ నార్మల్గా 60 లారీ తీసుకుంటున్నాడు, బట్ నాకు 30 లారీస్కి డిస్కౌంట్ ఇచ్చాడు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. గాయ్స్, మనం బోట్ ఎక్కాం ఫైనల్లీ. చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ ఉంది. ఇది ఏంటో తెలియదు మరి. ఒక జార్జియన్ ఫ్లాగ్, ఇంకొకటి అర్మేనియా ఫ్లాగ్ అనుకుంటాను. అక్కడ ఒక ఫ్లాగ్ అయితే ఉంది.
ఇవన్నీ నేను మూవీస్లో చూడడమే కానీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడం అనేది. ఇక్కడ చూడొచ్చు మీరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి, మంచిగా చిల్ అవుతాయి బర్డ్స్ కూడా. గాయస్ ఒక వాటర్ ఫాల్కి వచ్చాం మనం. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ ఉంది, మనకు సరిగా ఎగ్జాక్ట్గా కనిపించలేదు, బట్ ఆసమ్ ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ కానీ మీకు స్నో టైప్ ఏమైనా పడితే అసలు చూడండి, స్నో పడినట్టు మొత్తం ఇక్కడ ఆ ట్రీస్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి అసలు ఎలా ఉన్నాయో, మంచి చిల్ అవుతున్నాయి ఆ లొకేషన్లో. మనలాగే టూరిస్టులు ఉన్నారు కొంతమంది. మనోడు మంచిగా మ్యూజిక్ ఫుల్ సౌండ్ పెట్టుకొని ఆడ బోర్డు డ్రైవ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, మనం వెనకాల కూర్చొని మనం ఎంజాయ్ చేస్తున్నాం. Oh, it's nice. Thank you, brother.